హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 18th డిసెంబర్ డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము 18th డిసెంబర్ హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో ఫ్రెండ్స్, బిఫోర్ దట్ దేర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. మన యొక్క జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కోర్సు మీకు కేవలం 28,000 రూపీస్కే మీకు అందుబాటులో ఉంటుందండి. దట్ టు విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ అయితే కనుక వస్తుంది. ఆఫర్ వచ్చేసి 31st డిసెంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేస్తే మన యొక్క ఎక్స్పర్ట్ టీమ్తో మాట్లాడచ్చు. మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఇన్ ద సిమిలర్ వే మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఆప్షనల్ చాలా ఇంపార్టెంట్. మన దగ్గర అండర్ ఆప్షనల్ ఇన్ఫినిటీ మొత్తం అన్ని పాపులర్ ఆప్షనల్స్ కూడా ఉన్నాయండి. దీని యొక్క ఛార్జ్ జస్ట్ 24,000 రూపీస్కే మీకు అందుబాటులో ఉంటుంది. ఇది కూడా మీకు ఇందాక కోర్స్ లాగే లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. బట్ ఈ ఆఫర్ 31st డిసెంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. యూ కెన్ కాల్ ఆన్ టు దిస్ నెంబర్ ఇన్ ఆర్డర్ టు టాక్ విత్ అవర్ ఎక్స్పర్ట్ టీమ్. Yes. So let's start the discussion today. సో ఫ్రెండ్స్, మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని అయితే పిక్ చేసుకుని ఇక్కడ డిస్కస్ చేస్తున్నామండి. లెట్ us see the agenda. మెయిన్లీ ఏం ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కవర్ చేయాలి అనేటువంటిది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్ మనకు చూసుకుంటే, మ్యాగ్నిట్యూడ్ 7.3 ఎర్త్క్వేక్ కాజెస్ వైడ్ స్ప్రెడ్ డ్యామేజ్ ఇన్ ద వన్వాటు పసిఫిక్ ఐలాండ్ నేషన్. వన్వాటులో రీసెంట్గా మనకి ఏంటంటే కనుక 7.3 ఎర్త్క్వేక్ అయితే కనుక హిట్ అయింది. దాని గురించి మనం స్టడీ చేస్తాము. సెకండ్ వన్, చైనా ఈజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ డెట్ కలెక్టర్ అని చెప్పేసి మనకి వరల్డ్ బ్యాంక్ రీసెంట్గా ఇంటర్నేషనల్ డెట్ రిపోర్ట్ 2024 పబ్లిష్ చేసింది. సో దాని సంగతి ఏంటి అనేటువంటిది ఈ ఆర్టికల్లో కవర్ చేద్దామండి. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ మన్రేగా వేజెస్ డు నాట్ మ్యాచ్ ద రైజింగ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అని చెప్పేసి మనకి హౌస్ ప్యానల్ అయితే కనుక స్టేట్మెంట్ ఇచ్చింది. అండ్ ఇట్ ఈస్ రికమెండింగ్ టు ఇంక్రీజ్ ద వేజెస్. సో వీ విల్ లుక్ ఇన్ టు దట్ పర్టికులర్ ఆర్టికల్. The legal gaps in the India's unregulated AI surveillance, artificial intelligence surveillance కి సంబంధించి what are all the legal gaps that are associated with respect to the India's aspect మనం పర్స్పెక్టివ్లో చూసినట్లయితే కనుక అంటూ ఎడిటోరియల్ పబ్లిష్ అయింది. దీని సంగతి ఏంటో చూస్తాము. ద కాన్స్టిట్యూషన్ ఆన్ మైనారిటీ రైట్స్. సో మనకి మైనారిటీ రైట్స్ డే గురించి వాట్ ఆర్ ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ మైనారిటీస్ అవన్నీ కూడా మనం ఈ ఆర్టికల్లో కవర్ చేయడం జరుగుతుందండి. Committee recommends the statutory MSP, says it can help the end the suicides by that of the farmers. MSP is minimum support price అంటారు. సో దీనికి స్టాట్యుటరీ లీగల్ బ్యాకింగ్ ఇవ్వాలి. సో దట్ దెన్ డెఫినెట్లీ దట్ మే హెల్ప్ ఇన్ ఎండింగ్ ద సూసైడ్స్ బై దట్ ఆఫ్ ద ఫార్మర్స్ అని చెప్పి మనకి ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది. దీస్ ఆర్ ద ఆర్టికల్స్ విచ్ వీ విల్ కవర్ ఇన్ ద హిందూ న్యూస్ అనాలిసిస్లో మనం కవర్ చేయడం జరుగుతుంది. అండ్ మూవింగ్ ఫార్వర్డ్ ద నెక్స్ట్ వచ్చేసి మనకి Charak initiative launched by the Northern Coalfields Limited. This is something that we will discuss all these current affairs in the daily live current affairs class lo discuss chestamandi. INS Nirdeshak recently news lo undi to be commissioned at Visakhapatnam. Exercise Slinex Sri Lanka India Naval Exercise 2024 to be held at Visakhapatnam. And then renowned tabla maestro passes away because of due to the idiopathic pulmonary fibrosis. What is idiopathic pulmonary fibrosis అనేటువంటిది మనం చూడడం జరుగుతుంది. మొరక్కో ఎమర్జింగ్ యాజ్ ఏ గేట్ వే ఫర్ ద ఇండియాస్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ టు దట్ ఆఫ్ ద ఇండియా, వేర్ వి టాక్ అబౌట్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్. సో ఇవన్నీ కూడా మనకి డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్లో పార్ట్ అండి, విచ్ ఇస్ నథింగ్ బట్ ద పార్ట్ ఆఫ్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 8,000 రూపీస్. అండ్ మనం ఇక్కడ వెబ్సైట్స్ నుంచి రకరకాల వెబ్సైట్స్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ఇండియన్ ఎక్స్ప్రెస్, డౌన్ టు ఎర్త్, అదర్ గవర్నమెంట్ వెబ్సైట్స్ ఇవన్నీ కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది. విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అయితే కనుక కోర్స్ వస్తుందండి. మీకు హ్యాండ్ రిటర్న్ నోట్స్ మీకు పీడిఎఫ్గా కూడా ఇవ్వబడుతుంది. సో ఇది కూడా ఆఫర్ 31st డిసెంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. యూ కెన్ కాల్ ఆన్ టు దిస్ నెంబర్ ఇఫ్ యూ హ్యావ్ any doubts. So let's start the discussion. The first and foremost article మనం చూసుకున్నట్లయితే, magnitude 7.3 earthquake causes widespread damage in the Vanuatu. Vanuatu is a Pacific island nation అండి, Pacific island nation. సో ఇలాగే మనకి అరౌండ్ దెర్ ఆర్ 14 to 15 ఐలాండ్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ పసిఫిక్ ఐలాండ్ నేషన్స్. పసిఫిక్ ఐలాండ్లో మనకి ఈస్ట్ ఆఫ్ ఆస్ట్రేలియా అయితే కనుక ఉంటాయి ఈ ఐలాండ్ నేషన్స్ అన్నీ కూడాను. నౌ బికాస్ ఆఫ్ డ్యూ టు ద ఇట్స్ ప్రాక్సిమిటీ టు దట్ ఆఫ్ ద పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్,
Pacific Ring of Fire, all these island nations are vulnerable to these particular disasters like earthquakes, tsunamis. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ దిస్ రీజియన్ ఈజ్ వెరీ వల్నరబుల్ అండి, బికాస్ ఆఫ్ డ్యూ టు ద మూమెంట్ ఆఫ్ ద టెక్టానిక్ ప్లేట్స్ కానివ్వండి, లేకపోతే మోస్ట్ ఇంపార్టెంట్ కల్ప్రిట్ ఈస్ ద క్లైమేట్ చేంజ్. సో ద క్లైమేట్ చేంజ్ వల్ల మనకి ఏంటంటే కనుక ఇట్ ఈస్ ఆల్సో ద ఫ్రీక్వెంట్ డిజాస్టర్స్ ఇవి కూడా మనకి రావడం అనేటువంటిది కూడా బికాస్ ఆఫ్ వన్ ఆఫ్ ద ఇంపాక్ట్స్ ఆఫ్ ద క్లైమేట్ చేంజ్. ఎస్, అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ మీకు తెలియాల్సింది ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఆల్సో పబ్లిషెస్ సంథింగ్ కాల్డ్ యాజ్ వరల్డ్ రిస్క్ ఇండెక్స్ అని చెప్పేసి పబ్లిష్ చేస్తుంటారు. వరల్డ్ రిస్క్ ఇండెక్స్ అని కూడా పబ్లిష్ చేస్తుంటారు. యాజ్ పర్ దిస్ పర్టికులర్ ఇండెక్స్ కూడా మనకి Vanuatu ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఐలాండ్ అట్ రిస్క్ అనమాట. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఐలాండ్ మోస్ట్ అట్ రిస్క్గా కూడా మనం పిలుస్తుంటాం ఈ యొక్క ఐలాండ్ నేషన్ని. ఎస్, సో లెట్ us discuss all the important points associated with that. By taking this opportunity we will look into this entire region gurinchi, and alage what are the India's relations with respect to this particular region, what is Pacific Islands Forum ante enti, ee aspects anni kuda manam cover cheyadam jarugutundandi. So let us discuss the first important. A magnitude 7.3 earthquake causes widespread damage in the Vanuatu. ఇది మనకి GS paper 2 international relations India and neighborhood and regional cooperation అంటర్లోకి వస్తుంది. అండ్ నాట్ ఓన్లీ దట్ GS పేపర్ 1 న్యాచురల్ డిజాస్టర్స్ అనేటువంటి టాపిక్ అంటర్లో కూడా మనకి రావడం జరుగుతుంది. సో magnitude 7.3 earthquake recently struck off the coast of Vanuatu, causing the significant destruction and raising the tsunami concerns as well in the South Pacific region. ఈ particular మనకి South Pacific region. It occurred near Vanuatu, which is a South Pacific island nation which is located at the east of Australia. సో దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ చూస్తే కనుక అరౌండ్ 7.3 ఆన్ ద రిక్టర్ స్కేల్ అయితే కనుక రికార్డ్ అయిందని చెప్తున్నారు. అండ్ ఇట్ హ్యాస్ కాజ్డ్ ద సివియర్ డిస్ట్రక్షన్ టు దట్ ఆఫ్ ద బిల్డింగ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అండ్ అన్కన్ఫర్మ్డ్ రిపోర్ట్స్ ఆఫ్ ద క్యాజువాలిటీస్ ఆల్సో ఎమర్జ్డ్ ఫాలోయింగ్ ది ఇన్సిడెంట్. కమ్యూనికేషన్ లైన్స్ అన్నీ కూడా మనకైతే కనుక ఎఫెక్ట్ అయ్యాయి. ఎస్, అండ్ సునామీ వార్నింగ్ ఒకటి కూడా మనకి ఇష్యూ చేయబడడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. Vanuatu ఈజ్ పార్ట్ ఆఫ్ ద Pacific Ring of Fire, which is a seismically active region prone to the frequent earthquakes and as well as volcanic activity. So there are a huge number of volcanoes are there, so which majority of them are active in nature. So therefore because of due to these volcanic activities valla kuda ee yokka region entante most vulnerable region ga manaki pilustu untaru. ఈ యొక్క పసిఫిక్ ఐలాండ్ నేషన్స్ Vanuatu అనేటువంటిది కూడా వన్ ఆఫ్ ద పసిఫిక్ ఐలాండ్ నేషన్. ఎస్, దీని వీళ్ళకి సంబంధించి దేర్ ఈజ్ సంథింగ్ ఏ గ్రూప్ కూడా ఉందండి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద పసిఫిక్ ఐలాండ్స్ ఫోరం అంటారు. సో అంతా కూడా అందరూ కలిసి ఒకటే కామన్ ప్లాట్ఫారంలో మనకు ఉండే విధంగా ఈ యొక్క గ్రూప్ని, అంటే వీళ్ళ యొక్క రీజనల్ కోఆపరేషన్ని ప్రమోట్ చేసుకునే విధంగా ఈ యొక్క ఫోరంని మనకి క్రియేట్ చేశారు. పసిఫిక్ ఐలాండ్స్ ఫోరం వాజ్ క్రియేటెడ్ ఇన్ ద ఇయర్ 1971. It promotes the regional cooperation among the 18 Pacific Island nations and as well as the territories. వీటి యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి సువా ఫిజీలో ఉందండి. మనకి ఫిజీలో ఈ యొక్క పసిఫిక్ ఐలాండ్స్ ఫోరం యొక్క హెడ్ క్వార్టర్స్ అయితే కనుక ఉన్నాయి. సిన్స్ దిస్ పర్టికులర్ రీజియన్ ఈజ్ ఇన్ ద న్యూస్, డెఫినెట్లీ పాయింట్స్ అన్నీ కూడా మనకైతే కనుక తెలియాలి. పసిఫిక్ ఐలాండ్స్ ఫోరం అంటే ఏంటి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఫోరం ఫర్ ఇండో పసిఫిక్ ఐలాండ్ కంట్రీస్, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ పసిఫిక్ ఐలాండ్ కంట్రీస్. పసిఫిక్ ఐలాండ్ కంట్రీస్కి ఈ యొక్క రీజియన్ అనేటువంటిది మనకి చాలా ఇంపార్టెంట్. లైక్ స్ట్రాటజిక్ పర్స్పెక్టివ్లో కానివ్వండి, లేకపోతే న్యాచురల్ రిసోర్సెస్ పర్స్పెక్టివ్, కల్చరల్ పర్స్పెక్టివ్. సో దిస్ రీజియన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్స్ ద రీజన్ వై ఇండియా ఆల్వేస్ సో ట్రై టు మెయింటైన్ గుడ్ రిలేషన్స్ విత్ దీస్ పర్టికులర్ కంట్రీస్. బట్ అట్ ద సేమ్ టైమ్ సో చైనా ఈజ్ ఆల్సో ఈజ్ ట్రయింగ్ టు ఎన్హాన్స్ ఇట్స్ footprint in this particular region by offering them the cheap loans. డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ పేరు చెప్పి చీప్ లోన్స్ అనేటువంటివి ఆఫర్ చేసి సో ఈ యొక్క డెట్ డిప్లొమసీలోకి మనకి చైనా అయితే కనుక యూస్ చేయడం జరుగుతోంది. ఎస్, దట్స్ ఎ కాజ్ ఆఫ్ కన్సర్న్ ఫర్ అవర్ కంట్రీ. ఇండియా అండ్ పసిఫిక్ ఐలాండ్ కంట్రీస్ మనం తీసుకుంటే కనుక ఇండియా మెయింటైన్స్ ద స్ట్రాంగ్ టైస్ విత్ ద పసిఫిక్ ఐలాండ్ కంట్రీస్ త్రూ సంథింగ్ కాల్డ్ యాజ్ Forum for Indo-Pacific Islands Cooperation, FIPIC. FIPIC is a platform
ఫర్ ద ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద పసిఫిక్ ఐలాండ్ నేషన్స్ అనమాట, మాట్లాడడానికి ఇండియా అండ్ పసిఫిక్ ఐలాండ్ నేషన్స్. దీనికి సంబంధించి ఇప్పటికి మనకి 3 సమిట్స్ అయితే జరిగాయండి. ఫస్ట్ సమిట్ మనకి 2014లో ఫిజీలో జరిగింది. సెకండ్ సమిట్ 2015లో మన కంట్రీ జైపూర్లో జరిగింది. అండ్ ద థర్డ్ సమిట్ అగైన్ మనకి మోస్ట్ రీసెంట్ సమిట్. దిస్ ఈజ్ ద మోస్ట్ రీసెంట్ సమిట్, ఎందుకంటే ఇంకా 2015 తర్వాత ఈ సమిట్స్ అయితే కనుక జరగలేదు. అండ్ ద లేటెస్ట్ సమిట్ వచ్చేసి 2023. ఇట్ వాజ్ హెల్డ్ ఇన్ ద పపువా న్యూ గునీలో మనకైతే కనుక జరిగింది. సో ద పోర్ట్ మోర్స్బై అంటారు, అక్కడైతే కనుక జరిగింది ఈ సమిట్. స్ట్రెంగ్థనింగ్ ద కోఆపరేషన్ ఆన్ క్లైమేట్ చేంజ్, హెల్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఇక్కడ మనము మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ ఆల్సో ప్రపోజ్డ్ ద 12-point ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని కూడా మనకి ఏంటంటే ప్రపోజ్ చేయడం జరిగింది. ఇక్కడ 12-point ప్రోగ్రామ్ వాజ్ ఆల్సో ప్రపోజ్డ్ హియర్. సో దిస్ పర్టికులర్ రీజియన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఇట్ హ్యాస్ ద స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ ఉంది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ పసిఫిక్ ఐలాండ్ కంట్రీస్ అనేటువంటిది మనం చూసుకుంటే కనుక ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ జియో పొలిటికల్ ఇంపార్టెన్స్. ఇట్ ఈస్ స్ట్రాటజికల్లీ లొకేటెడ్ ఫర్ ఇట్స్ ట్రేడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద అలియన్సెస్. సెకండ్, దెర్ ఈజ్ ఏ హ్యూజ్ ఎకనామిక్ పొటెన్షియల్ అయితే ఉందండి. రిసోర్స్ రిచ్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ విత్ మెరీన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద టూరిజం అసెట్స్ అయితే కనుక ఉన్నాయి ఇక్కడ. అండ్ దెన్ గ్లోబల్ ఓట్ బ్యాంక్ అని కూడా మనం పిలుస్తుంటాం. ఏంటంటే ఇట్ అకౌంట్స్ ఫర్ అరౌండ్ 14 యునైటెడ్ నేషన్స్ ఓట్స్ వాల్యుబుల్ ఫర్ ఇంటర్నేషనల్ డిప్లొమసీ. సో ఆల్ దీస్ కంట్రీస్ ఆల్సో ఎంజాయ్స్ ద యుఎన్ మెంబర్ ఓట్స్ కూడా వీళ్ళకైతే కనుక ఉన్నాయి. దేర్ ఫోర్ దోస్ కంట్రీస్ విచ్ ఆర్ సైడ్ విత్ దీస్ కంట్రీస్. అండ్ బికాస్ ఆఫ్ డ్యూ టు దీస్ న్యాచురల్ రిసోర్సెస్ వల్లనే మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, రష్యా, సో చైనా, ఆల్ దీస్ కంట్రీస్ ఆల్వేస్ గివ్ వెరీ గుడ్ అటెన్షన్ టువర్డ్స్ దీస్ కంట్రీస్. క్లియర్? సో విత్ దిస్ Vanuatu యాజ్ అ రీజియన్ మనకి ఆపర్చునిటీగా తీసుకుని మనము ఈ యొక్క రీజియన్ అంతటినీ కూడా స్టడీ చేయాలి. సో ద పపువా న్యూ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ పసిఫిక్ ఐలాండ్ కంట్రీస్ ఎలా ఉంది, పసిఫిక్ ఐలాండ్స్ ఫోరం అంటే ఏంటి, దెన్ అట్ ద సేమ్ టైం మనకి వాట్ ఈస్ ద రీసెంట్ ఇన్సిడెంట్ దట్ హ్యాస్ హ్యాపెండ్. సో since this particular Vanuatu island is in the Pacific Ring of Fireలో మనకి ఉన్న మూలాన ఇట్ ఈస్ క్రియేటింగ్ ఈ వల్నరబిలిటీ అనేటువంటిది చాలా ఎక్కువ. అండ్ దాట్ వల్నరబిలిటీ ఈజ్ ఫర్దర్ యాంప్లిఫైడ్ బికాస్ ఆఫ్ డ్యూ టు దట్ ఆఫ్ ద క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్స్ వలన మనకి ఏంటంటే ఈ యొక్క స్మాల్ ఐలాండ్ నేషన్స్ అనేటువంటివి మనకి సఫర్ అవుతున్నాయి. లైక్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ అండి. డిఫరెంట్ ఫార్మ్స్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ వే లైక్ ఎర్త్ క్వేక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సునామీస్ అనేటువంటివి రావడం ఈజ్ వన్ సచ్ ఇంపాక్ట్. అండ్ దెన్ అనదర్ ఇంపార్టెంట్ ఇంపాక్ట్ ఏంటంటే సెకండ్ వన్ ఈజ్ రైజింగ్ సీ లెవెల్స్ అనేటువంటిది పెరిగిపోవడం మూలాన ఈ యొక్క ఐలాండ్ నేషన్స్ అన్నీ కూడా మనకి సబ్మర్జ్ అయిపోతున్నాయి, అంటే మునిగిపోతున్నాయి. సో దిస్ వాజ్ అ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. దట్స్ ద రీజన్ ద ఇంపార్టెంట్ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్కి సంబంధించినటువంటి కాన్ఫరెన్సెస్లో కూడా వీటి గురించి వీళ్ళ యొక్క వాయిస్ని అయితే కనుక చాలా స్ట్రాంగ్గా వాకల్గా అయితే కనుక మనం వినిపిస్తుంటాము. And particularly India also plays a very crucial role in making their voice being heard by the so-called developed countries. So developed countries వాళ్ళ యొక్క మన యొక్క వీళ్ళ యొక్క వాయిసెస్, వీళ్ళ యొక్క కన్సర్న్స్ వినే విధంగా కూడా మనము ఎఫర్ట్స్ అవి తీసుకుంటూ ఉంటాం. ఇండియా ఆల్సో ప్లేస్ ఎ వెరీ క్రూషియల్ రోల్, సో బీయింగ్ ఇట్ ఎ మెంబర్ ఆఫ్ గ్లోబల్ సౌత్. Yes, so this is the first important article that you are expected to know అండి. పసిఫిక్ ఐలాండ్స్ ఫోరం మీద అడగచ్చు క్వశ్చన్, ఎందుకంటే పసిఫిక్ ఐలాండ్స్ ఫోరంకి సంబంధించినటువంటి మీటింగ్ కూడా రీసెంట్గా జరిగిందనమాట. దట్స్ ద రీజన్ ఐ థాట్ టు యాడ్ ఇట్. అండ్ దెన్ సిమిలర్లీ ద ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ పసిఫిక్ ఐలాండ్ కంట్రీస్ అనేటువంటి తెలుసుకున్నారు అని అంటే ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్ గురించి తెలుసుకోకుండా, దట్ ఈస్ ఫోరం ఫర్ ఇండో పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్ అనేటువంటి తెలుసుకోకుండా నాకు ఈ పసిఫిక్ ఐలాండ్ గ్రూప్ గురించి తెలుసు అని అంటే కనుక దట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. సో this particular platform is must and should. And most recent summit మనకి 2023లో అయితే కనుక జరిగింది. సో దట్ వాస్ హెల్డ్ ఇన్ ద పోర్ట్ మోర్స్బై, సో పపువా న్యూ గినీలో జరిగిందండి. Clear? And this region holds a very huge significance. So geopolitical significance, strategic significance ఉంటుంది, economic potential, there is a huge economic potential, and as well as the global vote bank as well. పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్ మనకి తీసుకుంటే కనుక డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద పసిఫిక్ ఐలాండ్ కంట్రీస్ ఇన్ ద ఇండియాస్ స్ట్రాటజిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎకనామిక్ డిప్లొమసీ కెన్ బి ఏ పొటెన్షియల్ క్వశ్చన్. నౌ మూవింగ్ టు ద సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్, మనకి చైనా ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ డెట్ కలెక్టర్గా మనకైతే కనుక పిలుస్తాము అని చెప్పేసి రీసెంట్గా ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ అయితే మనకి కోట్ చేస్తుందండి. సో లెట్ us discuss the important points associated with this article.
Yes, if you see this particular thing, China is considered as the world's largest debt collectorగా మనకైతే కనుక పిలుస్తారండి ఈ రోజున. ఎందుకంటే రీసెంట్లీ ఇంటర్నేషనల్ డెట్ రిపోర్ట్, అప్పుల జాబితా, ఇంటర్నేషనల్ డెట్ రిపోర్ట్ 2024 అనేటువంటిది మనకి వరల్డ్ బ్యాంక్ అయితే పబ్లిష్ చేసింది. ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్ అండి. హూ పబ్లిషెస్ ఇంటర్నేషనల్ డెట్ రిపోర్ట్ 2024 అని అడుగుతారు. ఇట్ ఈస్ పబ్లిష్డ్ బై దట్ ఆఫ్ ద వరల్డ్ బ్యాంక్. వరల్డ్ బ్యాంక్ మనకి ఈ రిపోర్టే కాదు, వన్ మోర్ రిపోర్ట్ కాల్డ్ యాజ్ వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనేటువంటి దాన్ని కూడా మనకి పబ్లిష్ చేస్తుంది. ఎస్, సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనం చూస్తే total bilateral debt, what is this bilateral debt? Bilateral debt ante, so the debt that is owed by a country to the foreign governments. సో ఇంకొక ఇతర గవర్నమెంట్స్కి ఎంత ఇంకో కంట్రీస్కి పే చేసేటువంటి మనీ ఎంత అనేటువంటి దాన్ని మనం తీసుకుంటే కనుక బైలాటరల్ డెట్ అంటారు. హియర్ ఇట్ డస్ నాట్ ఇన్క్లూడ్ ద ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అండ్ యాజ్ వెల్ యాజ్ వరల్డ్ బ్యాంక్. ఇలాంటి ఆర్గనైజేషన్స్కి ఇచ్చేటువంటి ఏజెన్సీస్ ఇచ్చినటువంటి డెట్ని మనకి ఇక్కడ కన్సిడర్ చేయలేదు. ఓన్లీ బైలాటరల్ డెట్ అనేటువంటిది కన్సిడర్ చేసుకుంటే ఈ రోజున మనకి 25% ఆఫ్ ద వరల్డ్స్ బైలాటరల్ ఎక్స్టర్నల్ డెట్ అనేటువంటిది కంప్లీట్లీ ఓడ్ టు దట్ ఆఫ్ ద చైనా అండి. చైనాకి అప్పున్నారనమాట. అంటే 100 రూపాయలు మొత్తం ప్రపంచ దేశాలన్నీ అప్పున్నాయి, వాళ్ళ యొక్క ఎక్స్టర్నల్ డెట్ అంతా కూడా ఒక 100 రూపాయలు అనుకుంటే ఈ 100 రూపాయల్లో 25 రూపాయలు చైనాకే ఇవ్వాలి దేశాలన్నీ కూడా కలుపుకొని. ఎస్, 25% ఆఫ్ ద టోటల్, దట్స్ ఎ వెరీ హ్యూజ్ అమౌంట్ అనమాట. సో వై? బికాజ్ ఇంతకుముందు 2 decades బ్యాక్, అంటే అరౌండ్ 2003 ఆ టైంలో మనం తీసుకుంటే కనుక సో చైనా యూజ్ టు లెండ్ వెరీ వెరీ లెస్ మనీ. అసలు లోన్స్ అనేటువంటిది ఇవ్వటం కానీ లెండింగ్ ద మనీ అనేటువంటిదే లేదు. బట్ ద లాస్ట్ 2 decades, దట్ ఈస్ 2003 దగ్గర నుంచి 2013 నుంచి 2023, నవ్ ఇట్ బికేమ్ ద లార్జెస్ట్ లెండర్ అయిపోయింది మనకి ఈరోజు చైనా. సో ద లార్జెస్ట్ లెండర్ అండ్ యాజ్ వెల్ యాజ్ నథింగ్ బట్ ద లార్జెస్ట్ డెట్ కలెక్టర్గా కూడా మనకైతే కనుక మారిపోయింది. ఇంతకుముందు కంట్రీస్ లైక్ జపాన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇలాంటి దేశాలు ఉండేవండి. బట్ గ్రాడ్యువల్లీ వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఈస్ దట్ సో నౌ చైనా ఈస్ ఆక్యుపైయింగ్ ద మేజర్ చంక్, మనకైతే కనుక ఆక్యుపై చేస్తుంది. ఇక్కడ ఈ పాయింట్ చూడండి, మనకి తెలుస్తుంది ఇక్కడ ఏంటంటే సో దిస్ పాయింట్ ఈస్ అంటే ఎంత మ్యాసివ్గా మనకి ఇంక్రీజ్ అయ్యింది డెట్ అనేటువంటిది మనకి తెలుస్తుంది. ద ఎక్స్టర్నల్ డెట్ స్టాక్ ఓడ్ టు ఆల్ కంట్రీస్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ $49 billion to $741 billion between 1973 to 1923. The external debt stock owed to China increased from $1 billion to $193 billion in the same period. So 1973లో చైనాకి ఇవ్వాల్సినటువంటి అప్పు తీసుకుంటే జస్ట్ $1 billion ఉండేదండి. బట్ 2023 నాటికి ఇట్ వాజ్ $193 billion ఈస్ ద డెట్ అమౌంట్ దట్ ద కంట్రీస్ హ్యావ్ టు పే సో టు ద చైనా. The countries includes Pakistan, Sri Lanka, Angola. సో ఈ దేశాలన్నీ కూడా అనమాట ఆఫ్రికన్ కంట్రీస్ ఆర్ ఆల్సో ఓనింగ్ ద హ్యూజ్ డెట్ టు దట్ ఆఫ్ ద చైనా. ఇవ్వాల్సినటువంటి అవసరం, అప్పు తిరిగి ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉంది మనకి. సో పర్సంటేజ్ టర్మ్స్లో మాట్లాడుకుంటే మనకి 2023 వరకు చైనాకి జస్ట్ 1% ఆఫ్ ద టోటల్ ఎక్స్టర్నల్ డెట్ ఇవ్వాల్సి వచ్చేది. బట్ నవ్ ఇట్ హ్యాస్ 2003కి వచ్చేసరికి దట్ అమౌంట్ వెంట టు 16% అండ్ నవ్ ఇట్ వెంట టు దట్ ఆఫ్ ద 26% ఆఫ్ ద టోటల్ డెట్ బై ద ఇయర్ 2023. ఈ యొక్క స్టాటిస్టిక్స్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో? ఎవ్రీథింగ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనము మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనే పాయింట్ మీదనే మన ఫోకస్ అంతా ఉండాలండి. అది ప్రిలిమ్స్లో ఎలా ఉపయోగపడుతుంది, మెయిన్స్లో ఎలా ఉపయోగపడుతుంది మనకని చెప్పి. ఇప్పుడు మనం మెయిన్స్లో తీసుకున్నట్లయితే కనుక సో చైనా గురించి మీరు రాసేటప్పుడు ఇదంతటినీ కూడా డెట్ ట్రాప్ డిప్లొమసీ అంటారు. డెట్ ట్రాప్ డిప్లొమసీ అంటే ఈ విధంగా చైనా ఏం చేస్తుంది అని అంటే కనుక లోన్స్ ద్వారా అవతల కంట్రీస్ని కంట్రోల్ చేయడానికి మనకి ప్రయత్నిస్తుంది. ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే శ్రీలంక వాళ్ళు తీసుకున్నటువంటి లోన్ చూడండి. శ్రీలంక ఓస్ అరౌండ్ $8 billion టు చైనా విచ్ ఈస్ అబౌట్ 50% ఆఫ్ ఇట్స్ బైలాటరల్ డెట్. సో చైనా వేరే దేశాలకి శ్రీలంక వేరే దేశాలకు అప్పు ఎంత ఉంది అనేది తీసుకుంటే ఒక 100 రూపాయలు అప్పు ఉందనుకోండి, దాంట్లో 50 రూపాయలు చైనాకే ఇవ్వాలట.
Sri Lanka, which owes $8 billion to China, which is about 50% of its bilateral debt was struggling to repay its debt and handed over the major port of Hambantota to China in the year 2017. 2017లో తన అప్పులు తీర్చలేక శ్రీలంక ఏం చేసిందట, తన యొక్క మేజర్ పోర్ట్ అయినటువంటి హంబంతోతా, వెరీ వెరీ ఇంపార్టెంట్ పోర్ట్ అండి మనకి, ఇట్ హ్యాస్ బీన్ హ్యాండెడ్ ఓవర్ టు దట్ ఆఫ్ ద చైనాకు మనకి ఏంటంటే కనుక లీజ్కి హ్యాండ్ ఓవర్ చేయడానికి మనకి ఇచ్చేయడం జరిగింది. సో ద సేమ్ వే ద అదర్ కంట్రీ లైక్ అంగోలా కూడా మనకి ఏంటంటే కనుక ఇదే విధంగా వాళ్ళ యొక్క మైన్స్ని ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్ ఫైనాన్స్డ్ బై దట్ ఆఫ్ చైనా. అండ్ మోస్ట్ రీసెంట్ ఎగ్జాంపుల్ ఈజ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఈజ్ పాకిస్తాన్. సో పాకిస్తాన్ కూడా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అండర్లో సో చాలా ఎక్కువ మొత్తంలో మనకి ఏంటంటే పాకిస్తాన్ చైనాకి డబ్బులు పే చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో మీరు డెట్ ట్రాప్ డిప్లొమసీ గురించి రాస్తున్నప్పుడు దెన్ యూ కెన్ యూజ్ దిస్ పర్టికులర్ పాయింట్ లైక్ హౌ కమ్ ద చైనా హ్యావ్ అండ్ ఇంక్రీజ్డ్, ఏ విధంగా మనకి లెవరేజ్ చేసుకుంది, ఈ యొక్క డెట్ ట్రాప్ డిప్లొమసీని ఏ విధంగా తీసుకుని టెరిటరీస్ని కంట్రీస్ని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ తన గుప్పిట్లో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది అనేటువంటి దాన్ని మీరు ఇక్కడ చూడొచ్చు. సో లైక్ 2003 వరకు తీసుకుంటే జస్ట్ 1% ఆఫ్ ద టోటల్ ఎక్స్టర్నల్ డెట్ ఉండేది, బట్ బై 2013 ఇట్ బికేమ్ 16% అండ్ బై 26% అండ్ బై 2023 నాటికి వచ్చేసరికి ప్రపంచం మొత్తంలో ఉండేటువంటి ఎక్స్టర్నల్ డెట్లో 26% సో చైనాదే ఉంది. అండ్ దెన్ నెక్స్ట్ ఈ చార్ట్ మీరు చూసుకుంటే కనుక ఇంతకుముందు దేశాలన్నీ కూడా లైక్ చూడండి, ఇంతకుముందు మనకి ఎక్కువ అప్పులు ఇచ్చేటువంటివి, అంటే ద మోర్ వైడర్ ఈ కర్వ్ మనకి ఎంత వైడర్ ఉంటుందో అంత ఎక్కువ అప్పిస్తుందని అర్థం మనకు ఆ కంట్రీ. సో ఇంతకుముందు మీరు చూసుకుంటే జపాన్ అనేటువంటిది చాలా ఎక్కువ మొత్తంలో ఇనీషియల్గా 10.5% ఇచ్చిన ఎక్కువ మొత్తంలో జపాన్ చాలా ఎక్కువ అప్పులు ఇచ్చేదండి ఇంతకుముందు, బట్ కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ స్లోలీ ఇట్ హ్యాస్ రెడ్యూస్డ్. అండ్ ద సేమ్ అప్లైస్ టు దట్ ఆఫ్ ద ఫ్రాన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ జర్మనీ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా అండ్ దెన్ కమ్స్ ద యూకే అండ్ ద అదర్ కంట్రీస్. ప్రతి కంట్రీ యొక్క వేవ్ మీరు చూస్తే గ్రాఫ్ ఏ విధంగా ఉందంటే ఇలా వచ్చే కొద్దీ, అంటే ఇంతకుముందు 1973 నుంచి 2003 2023 నాటికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇట్ హ్యాస్ ష్రింకెడ్, కంప్లీట్లీ తగ్గిపోయింది. అంటే వాళ్ళు ఇచ్చేటువంటి అప్పు అనేటువంటిది కంప్లీట్లీ తగ్గిపోయింది, ఇతర దేశాలకు ఇచ్చేటువంటి అప్పు కానీ లేకపోతే ఇతర దేశాల నుంచి ఇది కలెక్ట్ చేసుకోవాల్సినటువంటి అప్పు కానీ. బట్ ఇఫ్ యూ సీ చైనా ఇనీషియల్గా అసలు ఏమీ లేదు, కంప్లీట్లీ వెరీ నేరో ఉంది, బట్ ద మొమెంట్ 2003 నుంచి ఎంత ఎక్స్పోనెన్షియల్గా పెరిగింది అనేటువంటిది ఈ గ్రాఫ్లో మనకి చూపించడం జరుగుతుంది. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ద అబ్జర్వేషన్ దట్ యూ హ్యావ్ టు మేక్ విత్ రెస్పెక్ట్ టు దిస్ థింగ్. ఎస్, మీకు లైక్ మెయిన్స్ ఎగ్జామ్స్లో వాటిల్లో కూడా ఇలా గ్రాఫ్స్ ఇచ్చి ఇంటర్ప్రిటేషన్స్ రాయమంటూ ఉంటారండి, వాట్ ఆర్ యువర్ అబ్జర్వేషన్స్ అని చెప్పేసి. ఈవెన్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో కూడా మనకి ఇస్తుంటారు, దట్ విల్ బీ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. ఎస్, సో లెట్ us రీడ్ సమ్ ద సేమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మనం స్టడీ చేసుకున్నట్లయితే కనుక చైనా ఈజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ డెట్ కలెక్టర్ అని చెప్పేసి మనకైతే కనుక పిలుస్తాం. చైనా హ్యాస్ టుడే ఎమర్జ్డ్ యాజ్ ద లార్జెస్ట్ లెండర్ ఆఫ్ ద బైలాటరల్ ఎక్స్టర్నల్ డెట్ విచ్ ఈస్ అకౌంటింగ్ ఫర్ అబౌట్ 25% ఆఫ్ ద గ్లోబల్ బైలాటరల్ డెట్ by the end of 2023, which has reported by the International Debt Report 2024 by that of the World Bank. World Bank వాళ్ళు పబ్లిష్ చేసినటువంటి ఇంటర్నేషనల్ డెట్ రిపోర్ట్ 2024 ప్రకారంగా ప్రపంచ దేశాలన్నిటిలో కల్లా సో చైనా హ్యాస్ బికమ్ ద లార్జెస్ట్ లెండర్ ఆఫ్ ద బైలాటరల్ ఎక్స్టర్నల్ డెట్. ఇతర దేశాలకి అప్పిచ్చేటువంటి దేశాల్లో చైనా అగ్రస్థానంలో ఉంది మనకి. సో చైనా ఈ విధంగా అప్పిస్తూ ఇతర దేశాలని, చిన్న చిన్న దేశాలని లైక్ పాకిస్తాను, శ్రీలంక, ఈవెన్ మోస్ట్ రీసెంట్లీ నేపాల్ యాజ్ వెల్ అండి, నేపాల్ తోటి కూడా బెల్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ రోడ్ ఇనిషియేటివ్ కోఆపరేషన్ ఫ్రేమ్వర్క్ అనేటువంటి దాన్ని కూడా మనకి సైన్ చేసుకోవడం జరిగింది. సో దట్ మేక్స్ దిస్ యాజ్ వెల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బెల్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ రోడ్ ఇనిషియేటివ్ కోఆపరేషన్ ఫ్రేమ్వర్క్ అంటారు. మన యొక్క నేపాల్ యొక్క ప్రైమ్ మినిస్టర్ కేపీ శర్మ ఒలి కూడా రీసెంట్గా మనకి ఎక్కడికి వెళ్ళడం జరిగింది. సో హీ వెంట్ టు దట్ ఆఫ్ ద చైనా. So China leads in that of the bilateral external debt, surpassing the other major lenders like United States, Japan, Germany, France and as well as UK. ఇందాక మనం చూసినటువంటి డయాగ్రామ్ రిప్రజెంటేషన్లో మనం చూసింది ఏంటంటే కనుక ఈ దేశాలన్నీ కూడా ఇంతకుముందు ఎక్కువ అప్పులు ఇచ్చేవి, బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ నౌ దే హ్యావ్ రెడ్యూస్డ్ దేర్ ఎక్స్టర్నల్ డెట్స్ అండ్ ఇట్ వాజ్ ద ఈ అప్పులు ఇవ్వడం మానేయడం తగ్గించేయడం జరిగింది, బట్ చైనా మాత్రం చాలా ఎక్స్పోనెన్షియల్గా పెరిగిపోయిందండి. ఫర్ ఇన్స్టెన్స్ in 2023 bilateral external debt owed to China amount to about these things. So increase in the bilateral debt share.
China's share of the total external debt stock grew from 3% in 2000 to 16% by 2023. Comparatively, the USA fell from just 4% in 2023. The other countries యొక్క షేర్ అనేటువంటిది మనకి తగ్గిపోయిందండి. ఏ కంట్రీస్ ఎక్కువ చైనా నుంచి అప్పులు తీసుకున్నాయి? పాకిస్తాన్, మన నైబరింగ్ కంట్రీ పాకిస్తాన్. లైక్ ఫర్ ద చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ గురించి ఈవెన్ phase 2 కూడా మనకి రీసెంట్గా లాంచ్ చేశారు. అండ్ దెన్ శ్రీలంక. ఓకే, శ్రీలంక వాళ్ళు ఇవ్వాల్సినటువంటి అప్పులు తీర్చలేక అంబన్తోతా పోర్ట్ని కూడా మనకి ఏంటంటే దే హ్యావ్ హ్యాండెడ్ ఓవర్ టు దట్ ఆఫ్ ద చైనా. అండ్ దెన్ అంగోలా, జిబౌటీ అండ్ యాజ్ వెల్ యాజ్ లావోస్, they are all have significant portions of their external debt to that of the China. శ్రీలంక తీసుకుంటే 50% ఆఫ్ దేర్ ఎక్స్టర్నల్ డెట్ ప్రపంచ దేశాలకి ఇవ్వాల్సినటువంటి అప్పు మొత్తంలో అందులో 50% చైనాకే ఇవ్వాలన్నమాట. ఎస్, was to 20 was owed to that of the China. Then debt trap diplomacy అంటారు దీన్ని. China's lending practices have raised the concerns about the debt trap diplomacy, where loans may lead to financial crisis and as well as a dependency on the China. సో చైనా ఎన్ని విధాలుగా మనకి లోన్స్ ఇస్తుంది అని అంటే కనుక సో ఇంకా అవతల దేశం మనకు అప్పుల్లో కూరుకుపోయి ఇంకా వాళ్ళ యొక్క టెరిటరీస్ని ఇక నుంచి చైనా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ శ్రీలంక సంబంధోతా పోర్ట్. సో ఇన్స్టెన్సెస్ మనకి ఇంక్లూడ్ ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంక తీసుకుంటే హ్యాండింగ్ ఓవర్ ద హంబన్తోతా పోర్ట్ టు చైనా ఫర్ ఏ 99-year lease because of due to its inability to repay the loans. Then we have Pakistan, over $22 billion to China by the end of the 2023. సో ఈ యొక్క చైనా యొక్క సహాయంతో గ్వాదర్ పోర్ట్ని మనకి కన్స్ట్రక్ట్ చేస్తుందండి పాకిస్తాన్. సో గ్వాదర్ పోర్ట్ ఈస్ లొకేటెడ్ ఇన్ దట్ ఆఫ్ ద పాకిస్తాన్. సో ఈవెన్ దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. Yes, China's lending has a strong presence in the regions like Sub-Saharan Africa, where 58% of the bilateral debt in this region is owed to that of the China. And comes the South Asia region లో మేజర్ బారోవర్స్ బంగ్లాదేశ్, పాకిస్తాను, శ్రీలంక వీళ్ళందరూ కూడా ఏంటంటే మేజర్ బారోవర్స్. ఎస్, సో నౌ దిస్ ఈస్ ద టైమ్ వేర్ సో ద కంట్రీస్ హ్యావ్ టు సీ. ఇది ఒక పార్ట్, ఇదంతా కూడా ఒక డైమెన్షన్. ఇంకొక డైమెన్షన్ మనం తీసుకుంటే సో ద సెకండ్ డైమెన్షన్ ఈజ్ క్రిటికల్ మినరల్స్ విషయానికి వచ్చేసరికి చైనా ఈజ్ ద లీడింగ్ సప్లయర్ అండి, మనకి లీడింగ్ సప్లయర్ అనమాట. క్రిటికల్ మినరల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ప్రపంచ దేశాలన్నీ కూడా డెవలప్మెంట్ వైపుకి అడుగులు వేస్తున్నాయి. సో ఎమర్జింగ్ టెక్నాలజీస్ మీద ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలి అని అనుకుంటున్నాయి. మరి అలా పెట్టాలి అనుకుంటున్నప్పుడు ఈ క్రిటికల్ మినరల్స్ అనేటువంటిది ఎంతగానో అవసరం. చైనా ఈజ్ ద ప్రపంచం ఈజ్ ద వరల్డ్స్ లీడర్ అండి. ఇట్ ఈస్ ద వరల్డ్స్ లీడర్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద క్రిటికల్ మినరల్స్. సో ప్రపంచ దేశాలన్నీ కూడా చైనా మీద ఆధారపడి ఉన్నాయి. అలాగే వన్ మోర్ ఇంపార్టెంట్ ఏపీఐస్ అంటారు. ఏపీఐ అంటే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ అంటారు. యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ ఏంటివి? దీస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ రా మెటీరియల్స్ ఫర్ ద డ్రగ్స్. మెడిసిన్స్ని తయారు చేయడానికి, డ్రగ్స్ని తయారు చేయడానికి ఉపయోగపడేటువంటి రా మెటీరియల్స్ మనకి యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ అంటారు. ఇందులో కూడా చైనా ఈజ్ ద లీడర్. Yes, so China is the leader with respect to that of active pharmaceutical ingredients. By using its debt trap ni use cheyadamu, critical minerals ni use cheyadamu, next vachesi APIs ni use cheyadamu. So China is trying to increase its posture ఇంటర్నేషనల్ ప్లాట్ఫారంలో తన యొక్క ఆధిపత్యాన్ని పెంచుకోవాలి అనేటువంటిది చైనా ఆ వైపుగా మనకి అడుగులు వేయడం జరుగుతుందండి. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ ఏ కాజ్ ఆఫ్ కన్సర్న్ ఫర్ ఆల్ ద కంట్రీస్. సో ప్రస్తుతానికి మనకి ఇప్పుడు డబ్బులు ఇచ్చేసినా కూడా ఆ తర్వాత అప్పులు తీర్చకపోతే మాత్రం ఏం చేస్తుంది అని అంటే కనుక టెరిటరీస్ అంతటినీ కూడా కంప్లీట్లీ తన కంట్రోల్లో పెట్టుకోవడం జరుగుతుంది. Now coming to that of the International Debt Report 2024. ఈ యొక్క ఇంటర్నేషనల్ డెట్ రిపోర్ట్ అనేటువంటిది మనకి ఇట్ ఈస్ పబ్లిష్డ్ బై దట్ ఆఫ్ ద వరల్డ్ బ్యాంక్ అయితే పబ్లిష్ చేస్తుందండి. దిస్ రిపోర్ట్ హైలైట్స్ ద ట్రెండ్ ఇన్ ద గ్లోబల్ ఎక్స్టర్నల్ డెట్ అండ్ ద డామినెన్స్ ఆఫ్ చైనా యాజ్ ఏ లెండర్ యాజ్ వెల్గా కూడా మనకి దీన్ని ఐడెంటిఫై చేయడం, దీన్ని మనకి హైలైట్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ అ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. సో దీనికి సంబంధించినటువంటి పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్ మనకి ఎలా అడుగుతారు? ఎగ్జామిన్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ ద చైనాస్ growing bilateral external debt dominance on the global financial stability and as well as the borrower nations. Can be a potential question. Now moving on to that of the third one manaki. Yes.
MGNREGS wages do not match the rising cost of living, says the parliamentary panel. సో రీసెంట్లీ పార్లమెంటరీ ప్యానెల్ ఒకటి మాట్లాడుతూ మనకి నౌ దే హ్యావ్ మేడ్ ఏ స్ట్రాంగ్ కేస్ సేయింగ్ దట్ మన్రేగా అనేటువంటిది రూరల్ వెల్ఫేర్, రూరల్ ఎంపవర్మెంట్ స్కీమ్ ఒకటి ఉంది. అంటే రూరల్ పీపుల్కి మనకి ఏంటంటే కనుక గవర్నమెంట్ కొన్ని ఉద్యోగాలు కల్పిస్తూ ఉంటుంది. లైక్ దోస్ వర్క్స్ ఆర్ కంప్లీట్లీ ఇన్ఫార్మల్ ఇన్ నేచర్ విచ్ డజంట్ రిక్వైర్ ద ప్యూర్ స్కిల్స్, కంప్లీట్ స్కిల్స్ మీద ఎక్కువ స్కిల్స్ మీద ఎక్కువ ఇది లేకుండా మాన్యువల్ వర్క్స్ అనేటువంటి దాన్ని మనకి గవర్నమెంట్ కల్పిస్తుంటుంది. ఆ స్కీమ్ పేరే మనకి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అంటారండి. దీనికి సంబంధించి ఒక డెడికేటెడ్ లెజిస్లేషన్ కూడా మనకి చేయబడింది. అండ్ యాజ్ పర్ దిస్ ఈ యొక్క ఇదిలో ఇచ్చేటువంటి వేజెస్ అనేటువంటిది మనం కన్సిడర్ చేసినట్లయితే కనుక ఈ వేజెస్ అనేటువంటివి like where they are completely does not match with that of the cost of living. సో ఇప్పుడు ఉండేటువంటి కాస్ట్ ఆఫ్ లివింగ్కి నెక్స్ట్ వీళ్ళకి తీసుకునేటువంటి వేజెస్కి ఎటువంటి పొంతన లేదు. సో దే ఆర్ నాట్ మ్యాచ్డ్. యాజ్ ఏ రిజల్ట్ ఈ పీపుల్ అందరూ కూడా మనకి ఏంటంటే కనుక మన్రేగా వర్క్స్ విడిచిపెట్టి మైగ్రేషన్, మళ్ళీ రూరల్ టు అర్బన్ ఏరియాస్కి మైగ్రేట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. నౌ ఇట్ ఈస్ ద టైమ్ దట్ వీ హ్యావ్ టు యూజ్ దిస్ యాజ్ ఏ ఓకే వీ హ్యావ్ టు యూజ్ దిస్ యాజ్ ఏ ఏం చేయాలి మనకి, వీ హ్యావ్ టు ఎన్హెన్స్ ద మినిమం వేజ్ ఏదైతే ఉందో దాన్ని మనకి పెంచాలి. సో వీ హ్యావ్ టు టేక్ ఇన్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ లివింగ్ని ఆధారంగా చేసుకుని మనం ఏంటి అని అంటే కనుక దాన్ని చేయాలి, సో చేంజ్ చేయాలి అని చెప్పి మనకి పార్లమెంటరీ ప్యానెల్ చెప్తోందండి. లెట్ us డిస్కస్ ఇంపార్టెంట్ పాయింట్స్. A parliamentary panel has recently raised the concerns over the Mahatma Gandhi National Rural Employment Guarantee Scheme wages, stating that they are not at all aligned with the rising cost of living and as well as inflation. So cost of living పెరిగిపోతుంది, ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. సో వాటికి మన యొక్క మినిమం వేజెస్కి మనకి పొంతన లేకుండా ఉంది. Yes, wage disparity. The panel found that the wages under the Manregas have not been updated adequately in order to match the inflation or the cost of living. So average wage increase has happened for 2025 is just 28 rupees per day మనకైతే కనుక పెరిగింది. Haryana pays the highest daily wage of 374 rupees while Arunachal Pradesh and Nagaland pays the lowest at 234 rupees అయితే కనుక మనకి డైలీ వేజ్ అయితే కనుక పే చేస్తున్నారండి. ఎస్, ఈ విధంగా వేజెస్ ఆఫ్ నామినల్ నేచర్ coupled with the delayed payments discourage the workers and force them to migrate to better paying jobs. సో ఈ విధంగా మనం ఏంటంటే కనుక ఇంత తక్కువ మినిమం వేజెస్ ఇవ్వటం వల్ల, నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ అట్ ద సేమ్ టైం డిలేడ్ పేమెంట్స్ ఇవ్వటం వల్ల ఖచ్చితంగా అది మనకి ఏం చేస్తుందంటే దే విల్ డిస్కరేజ్ వర్కర్స్ టు టేకప్ దీస్ వర్క్స్. ఈ వర్క్స్ కాకుండా వీళ్ళు ఏంటంటే కనుక ఈ పైన అర్బన్ ఏరియాస్కి అది కూడా వెళ్ళిపోయి మైగ్రేట్ అవ్వాల్సినటువంటి పరిస్థితులు అయితే కనుక వస్తున్నాయి. సో వర్కర్స్ ఆర్ ఆఫెన్ సీ దిస్ మన్రేగా యాజ్ ఏ లాస్ట్ రిసార్ట్గా మనకైతే కనుక చూస్తారు ఇన్ ఆర్డర్ టు ఎన్ష్యూర్ ద లైవ్లీహుడ్. Since the inception of the Manrega, the base rate for the wage fixation has remained unchanged. So the base rate అనేటువంటి దాన్ని మనకి ఏంటంటే కనుక కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ అగ్రికల్చరల్ లేబరర్స్ని యూస్ చేసుకుని వేజెస్ని అయితే కనుక డిటర్మైన్ చేస్తున్నారు. బట్ ద ప్యానల్ ఆర్గ్యూస్ దట్ దిస్ డస్ నాట్ సఫిషియెంట్లీ రిఫ్లెక్టింగ్ ద రైజింగ్ కాస్ట్స్. సో పెరిగిపోతున్నటువంటి ధరల్ని మనకి ఏంటంటే కనుక ఇదిలోకి తీసుకుని ఇట్ డస్ నాట్ అడ్రస్ ఇట్. ఈ యొక్క ఇండెక్స్ని ఫాలో అవ్వటం వీ షుడ్ నాట్ డూ దట్. అండ్ యాజ్ ఎ రిజల్ట్ ప్యానల్ ఏం రికమెండ్ చేస్తుందంటే లింక్ ద మన్రేగా వేజెస్ టు అన్ ఇండెక్స్ విచ్ ఇస్ కమెన్సరేట్ విత్ దట్ ఆఫ్ నేషనల్ ఇన్ఫ్లేషన్ సో దట్ టు మేక్ దమ్ మోర్ రిలవెంట్ టు దట్ ఆఫ్ ద కరెంట్ ఎకనామిక్ సినారియో అని చెప్తున్నారండి. క్లియర్, దిస్ ఈజ్ వన్ సచ్ ఇష్యూ. అండ్ సెకండ్ సచ్ ఇష్యూ మోస్ట్ రీసెంట్లీ మనకి జరిగింది మన్రేగాకి సంబంధించి డిలీషన్ ఆఫ్ జాబ్ కార్డ్స్. చాలామందికి కనీసం వాళ్ళకి తెలియడం కూడా తెలియదు వాళ్ళ యొక్క జాబ్ కార్డ్స్ అనమాట. అంటే జాబ్ కార్డ్ అని ఉంటుంది, మన్రేగా జాబ్ కార్డ్ అని. ఆ జాబ్ కార్డ్స్ని వాళ్ళకి తెలియకుండానే కూడా చాలామంది యొక్క జాబ్ కార్డ్స్ని మనకి డిలీట్ అయితే కనుక చేసేస్తున్నారు. సో దే డోంట్ హ్యావ్ నో మోర్ రైట్ టు వర్క్ అనేటువంటిది వాళ్ళకి ఉండట్లేదు అంటూ
రీసెంట్గా మనకి అలిగేషన్స్ కూడా రావడం జరిగింది. అసలు మన్రేగా విషయానికి వస్తే ఒక 2 పాయింట్లు మాట్లాడుకుంటే 2005లో మనకి మన్రేగా అనేటువంటి దాన్ని లాంచ్ చేశారండి. మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ హ్యాస్ లాంచ్డ్ ఇట్. దీంట్లో ఏంటంటే దెర్ ఇస్ ఎ గ్యారంటీ, లైక్ అన్లైక్ అదర్ లెజిస్లేషన్స్, మిగతా లెజిస్లేషన్స్ కన్నా కూడా మన్రేగా లెజిస్లేషన్ అనేటువంటిది మనకి ఏం చేస్తుందంటే ఇట్ గివ్స్ యూ ఏ గ్యారంటీ. ఏంటి గ్యారంటీ? 100 days ఆఫ్ ఎంప్లాయ్మెంట్ టు ఆల్ ద రూరల్ హౌస్ హోల్డ్స్ ఫర్ unskilled manual work. So the government is saying that we will provide 100 days of employment అనేటువంటిది కల్పిస్తాం మీకు ఫర్ ద అన్స్కిల్డ్, ఇట్ డజంట్ రిక్వైర్ ఎనీ స్కిల్స్, మాన్యువల్ వర్క్ అనేటువంటిది ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. అండ్ ఇట్ ఎన్ష్యూర్స్ వర్క్ విత్ ఇన్ ద 15 days ఆఫ్ డిమాండ్. సో నాకు వర్క్ కావాలి అని రిక్వెస్ట్ పెట్టుకున్నటువంటి 15 రోజుల లోపల వర్క్ అనేటువంటి దాన్ని అసైన్ చేయబడడం జరుగుతుంది. ఇఫ్ ఇట్ వాజ్ నాట్ ప్రొవైడెడ్, అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ అనేటువంటిది మనకి ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తుందండి. Under filing which unemployment allowance is provided. So therefore there is a strong legal backing అనేటువంటిది ఉందన్నమాట ఇక్కడ మనకి. అండ్ నాట్ ఓన్లీ దాట్, అట్లీస్ట్ సో ఫర్ ద విమెన్ ఎంపవర్మెంట్, విమెన్ పార్టిసిపేషన్ని ఎన్హాన్స్ చేయడం గురించి అట్లీస్ట్ 1/3 ఆఫ్ దీస్ బెనిఫిషరీస్ మస్ట్ బి విమెన్ అనేటువంటిది వన్ మోర్ మ్యాండేటరీ థింగ్ అండర్ దిస్ పర్టికులర్ లెజిస్లేషన్. And another important thing is Grama Sabhas recommend and they execute at least 50% of these works. Grama Sabhas plays a very crucial role in this particular aspect. సో ఓవరాల్గా మనం తీసుకుంటే కనుక పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్, డిస్కస్ ద ఛాలెంజెస్ in wage fixation under the Manrega and suggest some measures to ensure timely and as well as inflation linked payments can be a potential question. సో మన్రేగా అంటే ఏంటి అనేటువంటి తెలియాలి, అసలు ఏంటి లీగల్ బ్యాకింగ్ ఏమి ఇస్తున్నారు మనకి అనేటువంటి తెలియాలి. దెన్ అట్ ద సేమ్ టైం విమెన్ పార్టిసిపేషన్ ఏ విధంగా మనం ఎన్హాన్స్ చేస్తున్నామని తెలియాలి. సో దెన్ అట్ ద సేమ్ టైం మనకి రీసెంట్గా పార్లమెంటరీ ప్యానల్ ఏం రికమెండ్ చేసింది అనేటువంటిది కూడా తెలియాలండి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రమ్ ద ఎగ్జామ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. Clear? Moving on to that of the next article. Moving to the next one. The legal gaps in the India's unregulated artificial intelligence surveillance. ఈ రోజున మనం చూసినట్లయితే సో ద ఏఐ ఈజ్ ఇన్ ద బూమ్ లెవెల్లో మనకైతే కనుక ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే. అండ్ మోస్ట్ రీసెంట్లీ ఓపెన్ ఏఐ వాళ్ళు మనకి సోరా అనేటువంటి దాన్ని కూడా మనకి లాంచ్ చేయడం జరిగింది. సో ప్రపంచ దేశాలన్నీ కూడా ఏఐ విషయానికి వచ్చేసరికి సో విపరీతంగా మనకైతే కనుక చాలా వెరీ ఫాస్ట్ లెవెల్లో మనకి మూవ్ అవుతున్నారు. బట్ అట్ ద సేమ్ టైమ్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ కాల్డ్ యాజ్ ఏఐ సర్వేలెన్స్. దిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ షుడ్ నాట్ రిజల్ట్ ఇన్ ద ప్రైవసీ కన్సర్న్స్ రాకూడదు, సేఫ్టీ కన్సర్న్స్ రాకూడదు. ఆ కన్సర్న్స్ని అయితే కనుక అడ్రస్ చేయాలి అనేటువంటిదే ఈ యొక్క లీగల్ గ్యాప్స్ ఏమేమి ఉన్నాయి అనేటువంటిది ఈ యొక్క ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. లెట్ us discuss some important points associated with this. So the next important article, the legal gaps in the India's AI surveillance. సో ఈ రోజున మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి దాన్ని సర్వేలెన్స్ పర్పసెస్కి కూడా, అంటే లైక్ టు ప్రివెంట్ ద క్రైమ్స్ని ప్రివెంట్ చేయడం గురించి, సస్పెక్ట్స్ని క్రిమినల్స్ని ఐడెంటిఫై చేయడం గురించి మనకైతే కనుక ఉపయోగించడం జరుగుతుందండి. అండ్ డెఫినెట్లీ ఇట్ హ్యాస్ ద ఇమ్మెన్స్ పొటెన్షియల్ ఇన్ ఆర్డర్ టు మిటిగేట్ ద క్రైమ్స్. But however, to detect the crimes, but however, there was another important problem. So the problem is something related to the concerns associated with that of the privacy. సో ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్వేలెన్స్ పర్పస్కి మనకి డేటా కలెక్షన్ కానివ్వండి లేకపోతే గ్యాదరింగ్ కానివ్వండి, ఇట్ ఈస్ ఎక్స్టెండింగ్ బియాండ్ ద రీచ్ అనమాట. అంటే యూజ్ చేయాల్సినటువంటి పర్పస్కి కాకుండా సో వేరే వేరే పర్పసెస్కి కూడా కన్సెంట్ లేకుండా మనకి డేటా అయితే కనుక యూజ్ చేస్తున్నారు. ఇది పీపుల్ యొక్క ఇండివిజువల్ రైట్స్ అనేటువంటివి మనకి వైలేట్ అవుతున్నాయి. టుడే ఈ రోజు ప్రైవసీ అనేటువంటిది వైలేట్ అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎందుకనంటే ఇన్ ఇండియా రైట్ టు ప్రైవసీ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్. సో దట్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ బై దట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఇన్ సో ద కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. సో కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సో సుప్రీం కోర్ట్ హ్యాస్ క్లియర్లీ సెడ్ దట్ రైట్ టు ప్రైవసీ అనేటువంటిది ఫండమెంటల్ రైట్. అండర్ విచ్ ఆర్టికల్? అండర్ ఆర్టికల్ నెంబర్
21 of the Constitution. Article 21, right to life also includes right to privacy, and the right to privacy also includes informational privacy as well. అంటే ఒక పర్టికులర్ పర్సన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది కూడా తన యొక్క కన్సెంట్ లేకుండా స్టోర్ చేయకూడదు, యూజ్ చేయకూడదు, ఇది చేయకూడదు. దేర్ ఆర్ సర్టెన్ రిస్ట్రిక్షన్స్. ఇఫ్ అట్ ఆల్ ఇట్ వాస్ డన్, దెన్ దేర్ ఫండమెంటల్ రైట్స్ విల్ బీ వైలేటెడ్. ఈ రోజున మనం చూసుకుంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది సర్వేలెన్స్ పర్పసెస్కి యూజ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ హైదరాబాద్ పోలీస్కి సంబంధించి అంటూ ఒక ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ మెన్షన్ చేశారండి. సో ఇక్కడ మీరు చూస్తే ద తెలంగాణ పోలీస్ డేటా బ్రీచ్ ఎర్లియర్ దిస్ ఇయర్ రివీల్డ్ ద డీప్ రూటెడ్ కన్సర్న్స్ అబౌట్ ద డేటా కలెక్షన్ practices of the Indian law enforcement agencies. According to the reports, Hyderabad police had access to databases from social welfare schemes like including Samagra Vedika, raising the questions about the scope of data being collected and the lack of transparency regarding its usage. So Samagra Vedika అని చెప్పేసి మనకి పీపుల్ యొక్క డేటా అయితే కలెక్ట్ చేసినటువంటి దాన్ని, ఆ డేటా అంతా కూడా హైదరాబాద్ పోలీస్ హ్యావ్ ద యాక్సెస్ టు దట్ పర్టికులర్ డేటా. సో నౌ ద క్వశ్చన్ కమ్స్ లైక్ ఫర్ వాట్ పర్పస్ దిస్ డేటా ఈస్ కలెక్టెడ్ అండ్ నౌ ఫర్ వాట్ పర్పస్ ఇట్ ఈస్ బీయింగ్ యూజ్డ్. దీంట్లో ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది మనకి లేదు అని చెప్పేసి మనకి చెప్తూ ఆధార్ మనకి ఇంకేం చెప్తున్నారంటే ఇతర దేశాల్లో ఏ విధంగా ప్రాక్టీసెస్ ఉన్నాయి వాటిని చూసి మనం ఏ విధంగా నేర్చుకోవాలి. లైక్ ఎగ్జాంపుల్ యూరోపియన్ యూనియన్ తీసుకున్నాం అనుకోండి. యూరోపియన్ యూనియన్ హ్యావ్ ఎనెక్టెడ్ ద లెజిస్లేషన్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్ట్ అని చెప్పేసి వాళ్ళకి తీసుకుని వచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్ట్ అంటే వేర్ దే ట్రై టు బ్యాలెన్స్ ద ఇండివిజువల్ రైట్స్ని కూడా ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి అనేటువంటి దాని కనుక మనకి బ్యాలెన్స్ చేశారు. వీళ్ళు ఏ విధంగా అంటే ఇక్కడ రిస్క్ బేస్డ్ అప్రోచ్ ఫాలో అవుతారండి. లైక్ టు ఆల్ ఏఐ యాక్టివిటీస్ కేటగరైజింగ్ దెమ్ యాజ్ అన్యాక్సెప్టబుల్, హై, ట్రాన్స్పరెన్సీ, మినిమల్ రిస్క్ లెవెల్స్. అంటే అన్యాక్సెప్టబుల్ రిస్క్ యాక్టివిటీస్ అంటే ఏంటంటే రియల్ టైమ్ రిమోట్ బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఆర్ ప్రొహిబిటెడ్ అండర్ యూరోపియన్ యూనియన్ లాస్ అన్లెస్ ఎక్సెప్షన్స్ అప్లై సచ్ యాజ్ సెర్చింగ్ ఫర్ విక్టిమ్స్ ఆఫ్ సీరియస్ క్రైమ్స్ ఆర్ రెస్పాండింగ్ టు ద ఇమినెంట్ థ్రెట్స్. ఈ విధంగా మనం ఇతర దేశాలను చూసి లైక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూరోపియన్ యూనియన్ వీళ్ళ లెజిస్లేషన్స్ని అయితే కనుక మనం కన్సిడర్ చేసి మన కంట్రీలో కూడా ఇండివిజువల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయాలి. సర్వేలెన్స్ పర్పస్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించడం తప్పు కాదు, బట్ దేర్ షుడ్ బీ ద బౌండరీస్. దే షుడ్ నాట్ ఇన్ఫ్రింజ్ ద పీపుల్ యొక్క ఫండమెంటల్ రైట్స్ని ఇన్ఫ్రింజ్ చేయకూడదు. సో ఆ రెండింటిని బ్యాలెన్స్ అవుట్ చేస్తూ గవర్నమెంట్ ఒక పక్కన క్రైమ్ ప్రివెన్షన్కి, లా ఎన్ఫోర్స్మెంట్కి ఉపయోగించవచ్చు, బట్ అట్ ద సేమ్ టైం పీపుల్ యొక్క రైట్స్ని కూడా రెస్పెక్ట్ చేయాలి, ప్రొటెక్ట్ చేయాలి అనేది ఈ యొక్క ఓవరాల్ ఆర్టికల్ యొక్క థీమ్ అండి. క్లియర్? లెట్ us discuss some important points associated with this. The article discusses the increasing usage of artificial intelligence in surveillance systems in India and also highlights the associated legal and as well as the constitutional challenges. The author mainly focuses upon that there is a lack of regulatory framework and data protection laws which raises concerns about privacy, transparency and as well as citizens' rights. సో మన కంట్రీలో ఒక ప్రాపర్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ అనేటువంటిది లేదు. అంటే డేటాని ఏ విధంగా కలెక్ట్ చేయాలి, ఏ పర్పసెస్కి యూజ్ చేయాలి, సో హౌ ద రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ అనేటువంటిది ప్రాపర్గా మనకి లేదు. యాజ్ ఏ రిజల్ట్ మనకి ప్రైవసీ రిలేటెడ్ కన్సర్న్స్ ఉన్నాయి. సో ట్రాన్స్పరెన్సీ అంటే డేటా ఒక పర్పస్కి తీసుకుని కలెక్ట్ చేసి సో దాన్ని మనకి ఏంటంటే వేరే పర్పసెస్కి యూజ్ చేయడము, ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా. అండ్ అట్ ద సేమ్ time the author also said that how we have to take the examples from that of the European Union and United States of America అని మనం ఏ విధంగా ఫాలో అవ్వాలి అనేటువంటి దాన్ని కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఎస్, India's move towards artificial intelligence powered surveillance is mainly aimed at improving the law enforcement and as well as the public safety. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనం ఎందుకు ఉపయోగించుకుంటున్నాం అంటే AI పవర్డ్ సిస్టమ్స్ని ఎందుకు ఉపయోగించుకుంటున్నాము అని అంటే మన యొక్క లా ఎన్ఫోర్స్మెంట్ని ఇంకా ఎఫెక్టివ్గా పెంచే విధంగా, పబ్లిక్ సేఫ్టీని ఎన్హాన్స్ చేయడానికి మనం AI రిలేటెడ్ టెక్నాలజీస్ని అయితే కనుక యూజ్ చేయడం జరుగుతుందండి. AI సిస్టమ్స్ ఆర్ బీయింగ్ డిప్లాయిడ్ అక్రాస్ రైల్వే స్టేషన్స్, patrol units and even the government is also proposing the AI powered satellites as well. So definitely all these will have the immense potential.
So however, such advancements are raising the significant concerns about the dragnet surveillance అంటారు. Dragnet surveillance అంటే where the data is collected indiscriminately, like often infringing upon the individual's privacy. సో ఇండివిజువల్ యొక్క ప్రైవసీ మనకి ఏంటంటే వైలేట్ అయ్యే విధంగా సో మనకైతే కనుక చేయడం జరుగుతుంది. ఫర్ ఇన్స్టెన్స్, సో ద తెలంగాణ పోలీస్ డేటా బ్రీచ్ like revealed how AI surveillance system can access and misuse personal data. And one more, Hyderabad police had access to databases from social welfare schemes like Samagra Vedika. They all highlight the issues of transparency and as well as accountability ni manaki entante kanaka issues ni serious issues ga manaki consider cheyadam jarugutundi. Mana country lo proper data protection regulations అనేటువంటిది లేదండి. When compared with European Union, they have something called as GDPR అంటారు, General Data Protection Regulation. Even UPSC once has also asked GDPR, General Data Protection Regulation అని చెప్పేసి రీసెంట్గా న్యూస్లో ఉంది. ఇది ఏ బ్లాక్కి సంబంధించినటువంటిది అనే క్వశ్చన్ కూడా మనకు అడగడం జరిగింది. లైక్ ఈస్ ఇట్ అసోసియేటెడ్ విత్ యూరోపియన్ యూనియన్, G7, G20 ఈ విధంగా మనకు అడిగారండి. మన కంట్రీలో కూడా ఈ యొక్క డేటాని ప్రొటెక్ట్ చేసే విధంగా అంటే ప్రైవసీని ప్రొటెక్ట్ చేసే విధంగా ఒక ఇంపార్టెంట్ లెజిస్లేషన్ అయితే తీసుకుని వచ్చారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పి. బట్ హవెవర్ దేర్ ఆర్ సో మెనీ ఇష్యూస్, సో మెనీ ఎక్స్పర్ట్స్ హ్యావ్ క్రిటిసైజ్డ్ లైక్ హౌ ఇట్ హ్యాస్ గ్రాంటెడ్ ద పవర్స్ టు దట్ ఆఫ్ ద గవర్నమెంట్ టు యూజ్ ద డేటా. సో సచ్ యాజ్ ఎగ్జంప్షన్స్కి ఎక్కువ క్రిటిసైజ్ చేశారనమాట. దిస్ ఆర్టికల్ రిఫర్స్ టు ద డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ బట్ ఆల్సో హైలైట్ ఇట్స్ లిమిటేషన్స్ సచ్ యాజ్ exemptions for the government regarding the data usage during emergencies or for employment purposes. అంటే ఇక్కడ చెప్తుంది ఏంటంటే గవర్నమెంట్ లైక్ ఫర్ ఎంప్లాయ్మెంట్ పర్పస్కి కానివ్వండి, ఏదైనా ఎపిడమిక్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కానివ్వండి, డేటాని ప్రాసెసింగ్ చేయడంలో ఇండివిజువల్ యొక్క కన్సెంట్ అవసరం లేదు, తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి మనకి రాశారు. ఇది ఖచ్చితంగా ప్రైవసీని అయితే కనుక వైలేట్ చేస్తుంది అని చెప్పి మనకి చెప్పడం జరిగింది. సో సెంటర్స్ ఆబ్లిగేషన్స్ అండర్ ద section these things includes. Similarly, there are citizens obligations as well, and like under section 15C of this particular act prakaram entante, so where the people have to provide the, so they are also could increase the privacy risk by enabling the intrusive surveillance ante. సో నౌ ఇక్కడ ఫైనల్లీ ఆథర్ చెప్పేది ఏంటంటే యూరోపియన్ యూనియన్ ఎగ్జాంపుల్గా తీసుకోండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని ఎగ్జాంపుల్గా తీసుకోండి. వాళ్ళు ఏ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్ట్ అంటూ లెజిస్లేషన్స్ ఇంట్రడ్యూస్ చేశారు, రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ని ఏ విధంగా పెట్టారో ఇండియా కూడా అదే విధంగా మనం ఫాలో అవ్వాలి. అదే ఎగ్జాంపుల్గా రాశారు చూడండి. ద యూరోపియన్ యూనియన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్ట్ సర్వ్స్ యాజ్ ఏ మోడల్ where it categorizes artificial intelligence risks into low, medium, unacceptable levels గా మనకైతే కనుక కేటగరైజ్ చేయడం జరిగింది. Similarly, countries like United States of America also have developed the frameworks for AI usage in sensitive areas like data processing and as well as surveillance. So AI surveillance risks violate the right to privacy. Right to privacy అనేటువంటిది ఫండమెంటల్ రైట్ అండర్ విచ్ పర్టికులర్ ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఏ జడ్జ్మెంట్లో చెప్పారు మనకి? కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో మనకి చెప్పడం జరిగిందండి. ఏ ల్యాక్ ఆఫ్ సేఫ్ గార్డ్స్ కుడ్ లీడ్ టు పొటెన్షియల్ మిస్యూజ్ పర్టికులర్లీ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ క్లియర్ అకౌంటబిలిటీ మెకానిజమ్స్ ఫర్ ద లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్. సో ఓవరాల్ ఈ యొక్క ఆర్టికల్లో మనకి ఆథర్ యొక్క సజెషన్స్ ఏవేంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, దేర్ షుడ్ బి ఏ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్. ఇండియా మస్ట్ అడాప్ట్ కాంప్రిహెన్సివ్ లాస్ టు గవర్న్ ద AI powered surveillance system in our country. Policies should ensure transparency like on how data is collected, processed and as well as the stored. సో ఏ విధంగా డేటాని కలెక్ట్ చేస్తారు, ఏ విధంగా దాన్ని ప్రాసెస్ చేస్తారు, స్టోర్ చేస్తారు, ఏ పర్పస్కి కలెక్ట్ చేసి ఏ పర్పస్కి యూజ్ చేస్తారు, మొత్తం అంతటినీ కూడా నీట్గా మనకి పాలసీస్ గవర్నమెంట్ అయితే కనుక తీసుకుని రావాలి అని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ద సెక్యూరిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సివిల్ రైట్స్ని మనం బ్యాలెన్స్ అవుట్ చేయాలి. Surveillance must adhere to the principles of proportionality and necessity as established under Article number 21 of the Constitution. So moving to the next important one, we have to take inspiration from global models. Already point మనం డిస్కస్ చేసాం కదా. We have to draw from the European Union's Artificial Intelligence Act and as well as the General Data Protection Regulation to categorize AI systems based on risk levels and ensure high transparency standards. సో
So judicial oversight and independent audits should also be introduced for the AI surveillance operations. So the government should outline the purpose and method of surveillance in order to prevent the misuse and protect the citizens' data. Simple perspective, ఒకటే లైన్ అండి. సో ఫైనల్ బాటమ్ లైన్ ఏంటంటే కనుక సర్వేలెన్స్ పేరు చెప్పి పీపుల్ యొక్క ప్రైవసీని మనం వైలేట్ చేయకూడదు. అది వాళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్స్. సెక్యూరిటీ పర్పస్కి మీరు డేటాను ఉపయోగించుకోండి, దట్ ఈస్ ఫైన్. బట్ యూ నీడ్ టు బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ వైల్ యూ ఆర్ ప్రాసెసింగ్ దట్ డేటా అండ్ వైల్ స్టోరింగ్ దట్ పర్టికులర్ డేటా. సో దిస్ ఈస్ వాట్ ఈస్ ద ఓవరాల్ వ్యూ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండి. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, ద కాన్స్టిట్యూషన్ ఆన్ మైనారిటీ రైట్స్ అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ పబ్లిష్ అయిందండి. సో దిస్ ఆర్టికల్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద మైనారిటీ రైట్స్. సో ద ప్రొటెక్షన్ ఆఫ్ మైనారిటీస్ అనమాట. ప్రపంచ దేశాలు ఈ రోజున ఎందుకు పబ్లిష్ అయిందంటే కనుక December 18th ఈజ్ కన్సిడర్డ్ యాజ్ దట్ ఆఫ్ ద మైనారిటీస్ డేగా మనకైతే కనుక పిలుస్తారు. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఈ యొక్క మైనారిటీ రైట్స్ని మన కంట్రీలో కూడా ప్రొటెక్ట్ చెయ్యాలి అంటూ ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ చెప్పినటువంటి వర్డ్స్ని కూడా మనకి ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. చూడండి, నో డెమోక్రసీ కెన్ లాంగ్ సర్వైవ్ విచ్ డస్ నాట్ యాక్సెప్ట్ యాజ్ ఫండమెంటల్ టు ఇట్స్ వెరీ ఎగ్జిస్టెన్స్ ద రికగ్నిషన్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ ద మైనారిటీ. సో లెట్ us డిస్కస్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద మైనారిటీ రైట్స్ గురించి మనం స్టడీ చేద్దామండి. సో దాని గురించి మనం స్టడీ చేస్తే దిస్ ఆర్టికల్ హైలైట్స్ the importance of minority rights under the Indian Constitution. So minority communities యొక్క రైట్స్ని మనం ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి, how fundamental they are, so we should not neglect them అనేటువంటి దాన్ని మనకి ఇన్ లైట్ ఆఫ్ ద మైనారిటీ రైట్స్ డే హైలైట్ చేస్తున్నారు, విచ్ ఎంఫసైజెస్ ప్రిజర్వేషన్ ఆఫ్ డైవర్సిటీ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ మైనారిటీస్ యాజ్ ఏ ఫండమెంటల్ టు దట్ ఆఫ్ ద డెమోక్రసీ. సో ఇంపార్టెన్స్ ఆఫ్ మైనారిటీ రైట్స్ గురించి మనం మాట్లాడుకుంటే, మైనారిటీ రైట్స్ ఎన్ష్యూర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ డైవర్స్ కల్చరల్, రిలీజియస్ అండ్ యాజ్ వెల్ యాజ్ లింగ్విస్టిక్ ఐడెంటిటీస్. అంటే ఒక పర్టికులర్ కమ్యూనిటీ యొక్క కల్చరల్ ఐడెంటిటీ, లేకపోతే రిలీజియస్ ఐడెంటిటీ, లింగ్విస్టిక్ లాంగ్వేజ్ బేస్డ్ ఐడెంటిటీని ప్రొటెక్ట్ చేయాలి. దట్ ఈస్ వాట్ ఈస్ ద ఐడియా. అండ్ 1992లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ హ్యాస్ అడాప్టెడ్ ద డిక్లరేషన్ ఆన్ రైట్స్ ఆఫ్ పర్సన్స్ బిలాంగింగ్ టు నేషనల్, ఎథనిక్, రిలీజియస్ అండ్ linguistic minorities టు ప్రమోట్ ద మైనారిటీ రైట్స్ గ్లోబల్లీ. అంటే హ్యూమన్ రైట్స్ లాగానే మైనారిటీ రైట్స్ని కూడా ప్రపంచ దేశాలంతట్లో కూడా మనం ప్రొటెక్ట్ చేయాలి. అన్ని దేశాల్లో కూడా వెదర్ దే కెన్ బి ఫ్రమ్ ద నేషనల్, ఎథనిక్ మైనారిటీ, రిలీజియస్ మైనారిటీ, లింగ్విస్టిక్ మైనారిటీ, ఏదైనా కూడా వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ దేర్ పర్టికులర్ రైట్స్ అనేటువంటి దాని గురించి ఈ 1992 మనకి డిక్లరేషన్ అయితే కనుక అడాప్ట్ చేసుకున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం మైనారిటీ రైట్స్ డే అనేటువంటి దాన్ని కూడా మనకి సెలబ్రేట్ చేస్తున్నారు. సో లాస్ట్ వీక్ మనకి December 10th మనకి హ్యూమన్ రైట్స్ డే అనేటువంటి దాన్ని మనకి సెలబ్రేట్ చేసాము. అండ్ నౌ ఇట్ వాజ్ ద మైనారిటీ రైట్స్ డే. సో వే బ్యాక్ మనకి ఆస్ట్రియన్ కాన్స్టిట్యూషన్, అమెరికన్ కాన్ఫెడరేషన్లో కూడా మనకి అయితే కనుక మెన్షన్ చేయబడింది. అండ్ పోస్ట్ World War I యాజ్ వెల్ మైనారిటీ ప్రొటెక్షన్ బికేమ్ క్రూషియల్ టు మెయింటైన్ పీస్ ఇన్ ద రీజియన్ సచ్ యాజ్ యూరప్. సో World War I 1914 to 1918 తర్వాత కూడా మైనారిటీ రైట్స్ అనేటువంటివి ప్రొటెక్ట్ చేయడం అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి కూడా మనకి అప్పుడు చెప్పారండి. నౌ ఇన్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాట్ అబౌట్ ద మైనారిటీ రైట్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఆర్టికల్ నెంబర్ 14 ఈక్వాలిటీ బిఫోర్ ద లా అండ్ యాజ్ వెల్ యాజ్ అప్లైస్ టు ఆల్ ఇన్క్లూడింగ్ ద మైనారిటీస్. సో మైనారిటీస్ని కూడా మనం ఏంటంటే సరి సమానంగా లా అనేటువంటిది అందరికీ ఈక్వల్గా అప్లై చేయాలి అని చెప్పేసి మనకి చెప్పారు. దెన్ ఆర్టికల్ నెంబర్ 29 ఏంటి మనకి, ఆర్టికల్ 29 and 30 మనకి ఎక్స్క్లూసివ్లీ ఫర్ దట్ ఆఫ్ ద మైనారిటీస్, వేర్ ప్రొటెక్ట్స్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ ఆఫ్ మైనారిటీస్ బై అలవింగ్ దెమ్ టు కన్సర్వ్ their distinct language, script or culture. వాళ్ళ యొక్క డిస్టింక్ట్ లాంగ్వేజ్, స్క్రిప్ట్ అండ్ కల్చర్ని మనకైతే కనుక ప్రొటెక్ట్ చేసుకోవచ్చు బై అలవింగ్ దెమ్ టు కన్జర్వ్ దేర్ ఓన్ డిస్టింక్ట్ లాంగ్వేజ్. ఆర్టికల్ 30 ఏం చేస్తుంది, ఇట్ గ్రాంట్స్ ద మైనారిటీస్ ద రైట్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ దేర్ చాయిస్. సో వాళ్ళ యొక్క ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుని అడ్మినిస్టర్ చేసుకునేటువంటి క్యాపబిలిటీని మనం ఏంటంటే వీ హ్యావ్ గివెన్ దట్ పర్టికులర్ రైట్ అండి, ఆర్టికల్ నెంబర్ 30 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సిమిలర్లీ 350A, 350B లైక్ స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ గురించి, 350A వచ్చేసి మనకి ఏంటంటే సో దట్ టు ఇన్ష్యూర్ ద మదర్ టంగ్ అట్ ద ప్రైమరీ స్టేజ్. And the various Supreme Court judgments kuda unnai where it has said that about the protection of the even the most important Keshwananda Bharati case of 1973 also has emphasized that the protecting the minorities.
Yes, Andy. So these are some of the challenges as well. Now there are certain issues in balancing individual dignity, cultural identity and majoritarian influences ni manam control chestu వీళ్ళనైతే కనుక ప్రొటెక్ట్ చేయాలి. సో అండ్ ఇంపోజిషన్ ఆఫ్ డామినెంట్ కల్చర్ కెన్ ఆల్సో మార్జినలైజ్ ద మైనారిటీ ఐడెంటిటీస్. ద సుప్రీం కోర్ట్ హ్యాస్ ప్లేడ్ ఎ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ అప్హోల్డింగ్ ద మైనారిటీ రైట్స్, ఎన్ష్యూరింగ్ దట్ minorities are protected from cultural and as well as the social assimilation. Yes, and this is very important point, and Franklin D. Roosevelt has given a fundamental view, very important words, that no democracy can long survive which does not accept as fundamental to its existence the recognition of the rights of minorities. So minorities yokka రైట్స్ని ప్రొటెక్ట్ అనేటువంటిది ఖచ్చితంగా చేయాలి. బికాస్ ఇట్ డస్ నాట్ నో డెమోక్రసీ కెన్ లాంగ్ సర్వైవ్ విచ్ డస్ నాట్ యాక్సెప్ట్ యాజ్ ఫండమెంటల్ టు ఇట్స్ వెరీ ఎగ్జిస్టెన్స్ ద రికగ్నిషన్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ మైనారిటీ. ఏ డెమోక్రసీ కూడా సర్వైవ్ అవ్వదు అంటిల్ అండ్ అన్లెస్ ఇఫ్ దట్ కంట్రీ హెస్ ఫెల్ట్ దట్ ఆ కంట్రీలో ఉండేటువంటి మైనారిటీస్ యొక్క రైట్స్ని రికగ్నైజ్ చేయాలి అనేటువంటిది fundamental aspect which the governments or the countries cannot escape away from. They have to give the recognition to their rights అని చెప్పి మనకు చెప్పడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్ కెన్ బి డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ ఫర్ మైనారిటీస్ ఇన్ ఇండియా, హౌ కెన్ ద జుడిషియరీ ఎన్ష్యూర్ దేర్ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ కెన్ బి ఏ పొటెన్షియల్ క్వశ్చన్ అండి. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. ఎస్, International Debt Report 2024 is published by a World Bank, International Monetary Fund, Bank for International Settlements and as well as the none of the above. If you know the answer, please comment your answer and at the same time if you have liked the video, please do like it and share it to your friends as well. Let's meet again in the next Hindu news analysis. Until then, happy learning, all the best, bye bye Andy.